ప్రతి వారం బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ అందించి టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా గౌడవేలలో సాకేత్ సంస్థ చేపట్టిన భూసత్వ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు సంస్థ డైరెక్టర్ జీవీ రవికుమార్. తమను కొందరు బ్లాక్ మెయిల్ చేశారని, అయితే వాళ్లు ఆశించింది దక్కకపోవడంతోనే బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సాకేత్ భూసత్వపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన్ కొప్పల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్దాల సాకేత్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. సాకేత్ భూసత్వ ప్రాజెక్టు వాస్తవాలను ఆ సంస్థ డైరెక్టర్ జీవీ రవికుమార్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన్ కొప్పల శ్రీధర్ రెడ్డితో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు చూద్దాం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనగానే మనకు అందరికీ చక్కటి నివాసయోగ్యమైన భవనాలను, ఇళ్లను కట్టించి ఇచ్చే ఒక కల్పవృక్షం లాంటి పరిశ్రమ గుర్తుకు వస్తుంది. సో రియల్ ఎస్టేట్ రంగం లేనిదే నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, మనందరికీ ఇళ్లే లేవు. సో ఇటువంటి వ్యాపార సంస్థలు వాళ్ళ వ్యాపార ప్రయోజనం కోసమే ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ కూడా మనందరికీ చక్కటి భవంతులను నిర్మించి ఇస్తున్న ఈ పరిశ్రమకి మనందరూ ఎంతగానో రుణపడి ఉంటాం. సో అటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒక చక్కటి కంపెనీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సాకేత్ భూసత్వ అనే ప్రాజెక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సుమారుగా 78 ఎకరాల విస్తీర్ణంలో 250 అందమైన విల్లాలు, అందులో కలిసిమెలిసి నివసిస్తున్నటువంటి కుటుంబాలు, దాంతో ఒక సాకేత్ భూసత్వ అనేది ఒక చక్కటి గేటెడ్ కమ్యూనిటీగా రూపుదిద్దుకుంది ఈ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో. పక్కనే సిటీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొన్నటువంటి రిటైర్మెంట్ హోమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్ ఒక ఎత్తు అయితే, సాకేత్ భూసత్వాలో ఉన్న విల్లా ప్రాజెక్ట్ మరొక ఎత్తు. సో ఇటువంటి చక్కగా హాయిగా జీవనం కొనసాగిస్తున్న ఈ విల్లా కుటుంబంలో కడివేడు పాలల్లో 4 విషపు చుక్కల్లాగా తయారయ్యారు కొంతమంది బ్లాక్ మెయిలర్స్. ఈ బ్లాక్ మెయిలర్స్ సాకేత్ భూసత్వ ప్రమోటర్ల పట్ల ఉన్నటువంటి కక్షతో కొన్ని అసత్య ప్రచారాలు చేసి లేని తానకాలని ఉన్నట్లుగా చూపించి అక్కడ ఉన్న రెసిడెంట్స్లో ఒక గందరగోళాన్ని సృష్టించారు. దాంతో వాళ్ళందరిలో కూడా అక్కడ ఉన్న రెసిడెంట్స్లో ఒక అభద్రతా భావం నెలకొనే విధంగా వాళ్ళు ఆ ప్రచారాన్ని చేశారు. అసలు ఎందుకు సాకేత్ భూసత్వాలో ఇటువంటి ఒక సమస్య తలెత్తింది, ఈ సమస్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ అసత్య ప్రచారం ఎందుకు వాళ్ళు సాగిస్తున్నారు, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జీవీ రవికుమార్ గారు, డైరెక్టర్ సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, నరెడ్కో ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. రవికుమార్ గారు, ఒక మంచి ప్రాజెక్ట్స్ మీరు ఈసీఐఎల్ దగ్గర చేపట్టినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చేసిన భూసత్వ ప్రాజెక్ట్ కావచ్చు, సాకేత్ అంటే ఒక అందమైన నివాసాలకి చిరునామా అనే ఒక అభిప్రాయం మా అందరిలో ఉంది. కానీ ఈ మధ్య కొన్ని మీడియా రిపోర్ట్స్, 1-2 రిపోర్ట్స్ నేను చూశాను. మీరేవో తనఖాలు పెట్టారని, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ విల్లాస్ని తనఖా పెట్టి మీరు ఏదో మోసం చేశారన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఏమిటి ఈ ప్రచారం అనుకున్న వాస్తవం ఏంటి, ఎందుకు ఇటువంటి ప్రచారం జరుగుతోంది? మేము యాక్చువల్గా 1988లో మారేడుపల్లిలో సాకేత్ స్టార్ట్ చేసామండి. అంటే ఇప్పటికి 38 ఇయర్స్ అయింది. ఇంతకాలం నడిపిన కంపెనీని ఇప్పుడు తప్పుడు పని చేసాయి అంటే అవసరం లేదు. సాకేత్ చేసాం ఈసీఎల్ దగ్గర 100 acresలో 900 houses, అక్కడ ప్రణామాని రిటైర్మెంట్ హోమ్స్ చేసాం, మిథిలా అని ఇంకొక విల్లా ప్రాజెక్ట్ చేసాం, కోసలాని చేసాం, ఫస్ట్ హైరేజ్ టవర్స్ సాకేత్ శ్రీమన్ అక్కడ కట్టాం. అన్నీ చేసిన తర్వాత ఇక్కడ గౌడవల్లి మేడ్చల్లో మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇక్కడ లేక్ ఉంది, ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయాలనేటువంటి ఒక కోరికతో హైదరాబాద్లోనే మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఇప్పటికి కూడా ఉంది, అదేమీ పాడేం కాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది. నార్త్ ఈస్ట్ నుంచి నార్త్కు గౌడవల్లి రావడం జరిగింది. అక్కడ కొంచెం పెద్ద ఎక్స్టెంట్ అక్వైర్ చేసాము. అక్కడ కూడా పెద్దవాళ్ళ కోసం మేము ఎప్పుడు మా బావగారు రాధాకృష్ణ గారు, మా కంపెనీ ఎండి, మేము ఎప్పుడు మన దాంతో పాటు ఒక పబ్లిక్ అవసరమైన ప్రోడక్ట్ కూడా కలపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రిటైర్మెంట్ హోమ్స్ కూడా మేము యాడ్ చేసాం. ఇక్కడ చక్కటి పేరు వచ్చింది మీ రిటైర్మెంట్ హోమ్స్కి. ఇవాళ బహుశా సిటీలో ఎవరికైనా రిటైర్మెంట్ హోమ్స్ అని గుర్తుకొస్తే సాకేత్ రిటైర్మెంట్ హోమ్సే గుర్తుకొస్తాయి. సో అది సాకేత్ ప్రణామ్ అని పేరు పెట్టాం, ప్రణామ్ టు ఎల్డర్స్ అని. ఇక్కడ సాకేత్ ప్రణామం అన్నాం గౌడవల్లి భూసత్వాలు. ఇది భూర్భువ సోహాలాగా అమ్మవారి దయతో అందరూ బాగుండాలి, బిల్డరే కాదు అందరూ బాగుండాలని మేము పేరు పెడతాం. సాకేత్ అంటే రామరాజ్యం, అందరూ సుభిక్షంగా ఆనందంగా ఉండేటువంటి ప్రదేశం అనేటువంటి మా తాపత్రయం. ఇది మరి దాన్ని దురదృష్టం అనాలా మరి భగవంతుడు రాసి పెట్టడానికి తెలియదు. కానీ 23లో పెద్ద మనిషి వచ్చాడు ఒక ఆయన నన్ను ఏదో అడిగాడో ఏదో కాదన్నా. అప్పటి నుంచి ఆయన ఒక ముగ్గురిని కలుపుకొని 23 నుంచి కూడా
అన్ని కంప్లైంట్లు గొడవలే మొదలైనాయి. సో ఆయన అడిగినటువంటి ఒక బెనిఫిట్ని మీరు ఇవ్వలేదు. ఇవ్వలేదు. ప్రధాన కారణం ఇదే. ఈ పర్టికులర్ విల్లాస్ని యజమానులకు తెలియకుండా సాకేత్ తాకట్టు పెట్టింది అనే ఆరోపణ మీద ఎటువంటి సమాధానం ఉంది? అసలు ఆ విల్లాస్ మీద వాళ్ళు తాకట్టు పెట్టలేదు. ఆ విల్లాస్ మీద వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. ఇక్కడ ఒక నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లో కూడా కంపెనీ ఇచ్చినటువంటి సమాధానం ఉంది. అలాగే విస్ట్రా, వీళ్ళు ప్రాజెక్ట్ ఫండింగ్ చేసిన వాళ్ళు, విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా లిమిటెడ్, వాళ్ళు చెప్పారు క్లియర్గా ఇందులో, వీ ఇన్ అవర్ కెపాసిటీ యాజ్ ది డిబెంచర్ ట్రస్టీ ఫర్ ది అఫోర్సెడ్ ఇష్యూ, ఈ 30 కోట్ల రూపాయల లోన్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రస్టీగా మేము ఈ కింద అంశాలు తెలియజేస్తున్నాం. దిస్ ఈజ్ టు కన్ఫర్మ్ దట్ విలాస్ నెంబర్ 94, 95 and 118 ఆఫ్ సాకేత్ భూసత్వ ఫేజ్ 1 వర్ నాట్ మార్ట్గేజ్డ్. ఇవి అసలు తాకట్టే పెట్టలేదు. అలాగే MODT ఎగ్జిక్యూటెడ్ ఇన్ మార్చ్ 2022 ఫర్ ది లోన్ ఆఫ్ 30 crores. ఈ మార్ట్గేజ్ దీనిలో ఈ 3 విలాల్ని మార్ట్గేజ్ చేయలేదని స్పష్టంగా చెప్పారు. వీ హ్యావ్ నాట్ డిస్బర్స్డ్ ఎనీ లోన్స్ ఆన్ ది అబోవ్ విలాస్. నో మనీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ టు ది కంపెనీ అగెన్స్ట్ MODT ఆఫ్ October 2025. స్పష్టంగా ఇచ్చారు వీళ్ళు. మరి ఎందుకు వాళ్ళు ఇవి తప్పుడు ఆరోపణలు? అంతే కదా. 100% తప్పుడు ఆరోపణలు అండి. ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే TV5 ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, చూడండి, ఒక కంపెనీ కానివ్వండి, ఒక ఇమేజ్ కానివ్వండి క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. అంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాక దాన్ని నించోబెట్టుకోవాలి. సో అలాంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరో స్వలాభం గురించి చేస్తున్నారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఒక సాకేత్ ఇమేజ్ గురించి కాదు, ఇక్కడ రాష్ట్రం ఇమేజ్, ఒక డెవలపర్స్ కమ్యూనిటీ ఇమేజ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంత సిన్సియర్గా ప్రమోటర్స్ పనిచేసి ఒక చక్కటి నివాసయోగ్యమైనటువంటి అందమైనటువంటి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు కట్టి ఇచ్చిన తర్వాత ఎవరో కొంతమంది చేసే ఒక చిన్న విష ప్రచారం వలన దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం ఇమేజ్ అండి, స్టేట్ ఇమేజ్, అంటే ఇట్లాంటి వాళ్ళు డెవలపర్లు ఉన్నారా ఇక్కడ అనే అపోహలకు వస్తుంది. కొనుగోలుదారు ప్రతి అంశాన్ని తెలుసుకొనే చేస్తాడు. ఈ రోజున రేరా కూడా ఉంది, రేరాలో రిజిస్టర్ అయి ఉంటుంది. మేము లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏది ఉన్నా కానీ కంప్లీట్ రేరాలో ఉంటుంది. సో పర్చేజర్కి అమ్మితే కూడా అతను కూడా పేరు కూడా మేము రేరాకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఒక FIR ఫైల్ చేశారు. అవునండి, ఇది ఇన్ఫ్యాక్ట్ రేరా కంప్లైంట్ చేయొచ్చు. కరెక్ట్. రెరా దగ్గరికి వెళ్తే నిమిషాల్లో ఈ సమాచారం మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఏవి ఉండవు, కానీ మీరు రెరా అప్రూవల్ తీసుకుని ఉంటారు. అక్కడ రెరా దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో వాళ్ళు కూడా రెరాకు వెళ్లాల్సింది. సో దే నో దట్ దే ఇస్ నో ట్రూత్ ఇన్ దిస్. అందువల్లనే బహుశా వాళ్ళు పోలీసులను అయితే మామూలుగా ఎవరు వెళ్ళినా ముందు FIR అయితే ఫైల్ చేస్తారు. కాబట్టి ఈ FIR సమాచారంతో మీడియాకి దీన్ని ఇచ్చి మీడియా ద్వారా అసత్య ప్రచారాన్ని వాళ్ళు వ్యాప్తి చెందించే ప్రయత్నం చేశారు. ఇంకెక్కడ ఏ కేసు లేదు కదా. ఇప్పుడు 3 విల్లాలను మీరు వాళ్ళకి తెలియకుండా తాకట్టు పెట్టారని అన్నారు, కానీ ఎవరైతే ప్రాజెక్ట్ ఫైనాన్స్ చేశారో వాళ్లే చెప్పారు అవి విల్లాస్ని తాకట్టు పెట్టలేదు, మనీ ఇవ్వలేదని. ఈ విల్లాస్ని తాకట్టు పెట్టుకుని మనీ ఇవ్వలేదని చెప్పారు. మీరు ఎవరైనా కానీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ విధమైన సంకోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మనకి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల రాబోయే రోజుల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెరుగుతుందో దీని తర్వాత మీకు హైదరాబాద్ ఇంకొక లెవెల్కి వెళ్తుంది. డెఫినెట్గా ఇప్పుడున్న దానికన్నా కూడా నేను ధరల విషయంలో మాట్లాడలేదు, కనెక్టివిటీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి అవుతుంది. నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ GHMC, HMDA కమిషనరేట్లో, మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఎన్నిట్లో వచ్చే ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 yearsలో రెడీ అయిపోతాయి. హైదరాబాద్ విల్ రాక్. థ్యాంక్ యూ. ఓకే, ఎక్స్ప్లోజివ్ గ్రోత్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చోటు చేసుకుంటుందని చెప్తున్నారు శ్రీధర్రెడ్డి గారు. నెరెడ్కో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్, అదృష్టవశాత్తు ఒక నేషనల్ బాడీ ఆఫ్ రియల్ ఎస్టేట్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, నెరెడ్కో ప్రెసిడెంట్ మనతో జాయిన్ అయ్యి సాకేతిక సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకంటే గొప్ప సర్టిఫికేట్లు అవసరం లేదు ఇంకా ఇటువంటి ప్రాజెక్ట్స్లో జరిగే చిన్న చిన్న అసత్య ప్రచారాలను ఖండించేందుకు. సో థ్యాంక్ యూ శ్రీధర్రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ గివింగ్ దిస్ అష్యూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవర్ మెంబర్, సాకేత్ తరపున ఇటువంటి ఒక మెంబర్ కాబట్టి మేము వచ్చాము. మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రతి ప్రాజెక్టులోనూ జరుగుతాయి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రెసిడెన్షియల్ కమ్యూనిటీలోనూ కొంతమంది ఉంటారు చిన్న చిన్న గొడవలు అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా. సో అటువంటి వాళ్ళని మనం రెసిడెంట్స్గా మనమే నియంత్రించాలి.
ఎవరో బయట నుంచి వచ్చే శక్తులు పోలీసులు కావచ్చు, మరొకరు కావచ్చు నియంత్రించలేరు. మనమే మెజారిటీగా ఉండే మనమే ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా మనం జాగ్రత్తలు వహించాలి. లేదంటే మన ప్రాజెక్ట్ వాల్యూ పడిపోతుంది. మనం ఎక్కడైతే కమ్యూనిటీగా ఉంటున్నామో ఆ ప్రాజెక్ట్ వాల్యూని మనమే దిగదార్చుకునే వాళ్ళం అవుతాం. సో ఇటువంటి వారి పట్ల బివేర్ ఆఫ్ మ్యాలిషియస్ ఫోర్సెస్. సో ఇది ఇవాల్టి సాకేత్ భూసత్వ ప్రత్యేక కార్యక్రమం. బిజినెస్ వీకెండ్ కు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా దూసుకుపోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే తిరుపతి చిత్తూరు హైవేపై ఉన్న పి కొత్తకోట వేమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కె చంద్రశేఖర్ నాయుడు గారు స్థాపించిన వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు వర్క్ రూట్ సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళా 2026ను నిర్వహించాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వాములయ్యాయి. సుమారు 1500కు పైగా అర్హులైన యువతీ యువకులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా డ్రైవ్ కొనసాగుతోంది. వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెగా జాబ్ మేళా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో 3వ పర్యాయం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో పి కొత్తకోటలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి సహకారంతో సుమారుగా 57 కంపెనీలు ఈరోజు వారి ప్రతినిధి బృందంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము 1500కు మించి ఉద్యోగాలు పొందడానికి అనువుగా ఈరోజు సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరితో ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల మందిని ప్రయోజకులను చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణని ఇవ్వడం, వారి ద్వారా కంపెనీలను పిలిపించి యువతీ యువకులకి సమాజంలో ఉన్నటువంటి అవకాశాలని చెప్పి వారికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో పేరుగాంచినటువంటి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు మొదలుకొని ఐటీఐ నుంచి బీటెక్ వరకు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి తగిన ఉపాధి పొందే అనేక కంపెనీలు, మెడిసిన్ అట్లాగే బ్యాంకింగ్ వీటన్నిటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కంపెనీల్లో రెప్యుటేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్పిరేషన్తో వారందరూ కూడా ఉద్యోగంలో చేరతారని బలమైనటువంటి విశ్వాసం ఉంది. We are hiring candidates for Fortune 500 companies. Majorly we are hiring for the candidates who is good in communication skills. Currently we are hiring for Tech Mahindra, Firstsource, Agility, Alurica, all the major clients. Okay, so we wish we get good candidates over here. ఈ జాబ్ మేళాలో సుమారు 53 కంపెనీలు ఈరోజు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు మరియు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న స్టార్టప్స్ కాడి నుంచి ఈ గ్రామీణ ప్రాంతం నుంచి సుమారు 7 నుంచి 800 మంది ఇప్పటి వరకు ఆ జాబ్ సీకర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారండి. మేము ఈ జాబ్ మేళాని ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో నిర్వహించడం, ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేము సహాయం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. Gangadhar, Head HR and Corporate Relations, Work Route, Hyderabad. First, I would like to say thanks to Vemu College Management, Sri C.C. Naidu Garu, for giving this opportunity. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి 14 కంపెనీస్ని తీసుకొచ్చాను, ఐటీ అండ్ నాన్ ఐటీ కంపెనీస్. సో అవన్నీ కూడా వచ్చేసి మోర్ దెన్ 250 ఆపర్చునిటీస్ ఉండేటివి. సో 2.5 to 6 lakhs ప్యాకేజ్ ఉండే కంపెనీస్ ఇవన్నీ కూడా. స్టూడెంట్స్ కానీ ఎఫర్ట్స్ పెడితే అందరికీ కూడా మేము జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాము. సో దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్పెషల్లీ TV5, మేము ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్ ఫేర్స్ చేస్తూ ఉన్నా కానీ TV5 ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడము, స్టూడెంట్స్కి ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎలాంటి సపోర్ట్ చేయాలి అన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మాకు జాబ్ డ్రైవ్ చేసేదానికి, యూత్ని ఎంకరేజ్ చేసేదానికి, జాబ్స్ క్రియేట్ చేసేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా TV5 ఉంది. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ TV5 మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
My name is Joshna. I got selected in Lyros company. I would like to thank you Lyros company in Hyderabad. So I would like to thank you mainly Vemu Institute of Technology for giving this opportunity. And I would also like to thank you Government of Andhra Pradesh, main CM Nara Chandrababu Garu and Lokesh Garu. And I would also like to thank you Putulpattu MLA Murli Mohan Garu. My name is M. Jyotish. I have selected for 24/7.ai company. Thank you for giving me this opportunity, our Vemu College and Chairman sir. And I would thank to the AP government, Nara Chandrababu Naidu Garu, the CM, and the Nara Lokesh Garu, and the Putulpattu constituency MLA Murli Mohan Garu, and the management. Today I attended a job mela in Vemu Institute of Technology, and also I am a student in Vemu Institute of Technology, ECE student. Today I attended a job mela in Vemu Institute of Technology and I placed a 24/7 AI as a trainee role. Thank you for the Andhra Pradesh government, and also a sincere thanks to our college chairman Chandrasekhar sir, and sincere thanks for MLA. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోతుంది. అసలు రూపాయి ఎందుకు ఇంతలా పడిపోతుంది? పతనానికి యుద్ధాలే కారణమా? అమెరికా గేమా? చెమురు, బంగారం దిగుమతుల ప్రభావం ఎంత? రూపాయి పతనమైతే దేశానికి జరిగే నష్టమేంటి? కరెంటు ఖాతా లోటు పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? రూపాయి పతనంలోనూ ఒక పాజిటివ్ కోణముందా? మన కరెన్సీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలి? ఆర్బీఐ దగ్గరున్న డాలర్ల అస్త్రం పనిచేస్తుందా? రూపాయి పతనం ఇలాగే కొనసాగితే స్టాక్ మార్కెట్లకు కష్టాలు తప్పవా? వాట్స్ ది స్టోరీ? రూపాయి ఇదే ఇప్పుడు దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం డాలర్తో పోల్చితే రూపాయి విలువ పడిపోతుండడమే. దేశ ఆర్థిక చరిత్రలో ఎన్నడూ లేనంతగా డాలర్తో పోల్చితే 97 రూపాయలకు చేరువలో ఉంది. మరో మాటలో చెప్పాలంటే అది 100 రూపాయల వైపు పరుగులు తీస్తోంది. మన కరెన్సీ విలువ మరింత పతనమైతే, అంటే 100 దాటితే పరిస్థితులు మరింత దిగజారుతాయనేది ఆర్థిక రంగ నిపుణుల ఆందోళన. ప్రస్తుతం ఇండియన్ రూపీ మారక విలువ చూసినట్లయితే డాలర్తో 97 రూపీస్ కి టచ్ అవటం మనం చూస్తున్నాం. అంటే నార్మల్ గా మనం 97 విన్నప్పటికీ మనం డాలర్ ని కొనాలనుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ ఇదంతా కలిపి 100 రూపీస్ టచ్ అయిపోయినట్లుగానే కనపడుతుంది. ప్రస్తుతం స్పాట్ మార్కెట్ లో 97 రూపీస్ కి 1 సింగిల్ డాలర్ విలువ క్షీణిస్తూ ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. హిస్టారికల్ గా చూసినట్లయితే రూపీ క్రమేపీ మనకి వీకెనింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా ఎక్స్పోర్ట్ కి సపోర్ట్ చేయడానికి రూపీని కొంచెం వీకెనింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ లో. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి కనుక చూసినట్లయితే మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ చేస్తూ ఉండటం, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూసినట్లయితే మనం అనూహ్యంగా లాస్ట్ 10 ఇయర్స్ లో లేని క్రూడ్ ఆయిల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రావడంతో క్రూడ్ ఆయిల్ ధరలు చాలా కాలం లాస్ట్ 2 మంత్స్ లో $110 బ్యారెల్స్ కి ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉండటం, $120 కి టచ్ అవటం, $100 అబౌవ్ లో యావరేజ్ గా ఉండటంతో ప్రస్తుతం మనకి ఇండియాకి దీన్ని డబుల్ వ్యామీ అంటాము. రూపాయి పడిలేవడం కొత్త కాదు. కాకపోతే ఈ స్థాయిలో పతనం ఇంతకు ముందెన్నడూ లేదు. ఇదే ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. అంటే రూపీ పతనం అనేది గత కొన్ని నెలలుగా చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. అంటే దాని క్షీణత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీనికి కనుక కారణాలు కనుక మనం అన్వేషిస్తే రీసెంట్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇండియా క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అవుతూ ఉంటుంది. మన పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా మనకి గల్ఫ్ దేశాల నుంచి, రష్యా నుంచి ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల, కొనుక్కోవటం వల్ల మన డెఫిసిట్ అనేది, అంటే పర్టికులర్ గా ట్రేడ్ డెఫిసిట్, అంటే ఎక్స్పోర్ట్ తగ్గిపోయి ఇంపోర్ట్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మనకి మెయిన్ గా రూపీ వీక్నెస్ కారణంగా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇంటర్నేషనల్ గా ఈ రోజున క్రూడ్ ఆయిల్ ధరలు $110 ఉన్నప్పటికీ బ్యారెల్, కానీ గవర్నమెంట్ కొనే రేట్లు మాత్రం ఇంకా దానికంటే ఎక్కువగా $10-20 ఎక్కువ పెట్టి బ్యారెల్ కొనాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మెయిన్ గా ఎందుకంటేనంటే ఇక్కడ ఇంటర్నేషనల్ గా మనకి
కొన్ని వార్ వల్ల జరిగిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరగటం, అట్లాగే హెర్ముజ్ స్ట్రైట్స్ లో వాళ్ళు అడిషనల్ గా ఫీజులు వసూలు చేయటం ఇరాన్ వాళ్ళు, ఇలాంటి కారణాల చేత ఇంకా రియల్ రేట్ అయితే ఇంకా ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి రూపీ వీక్నెస్ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో పెట్టిన తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయి విలువను మరింత దిగజార్చుతోంది. ఎందుకంటే వారికి తమ సొంత దేశమైన అమెరికాలోనే సురక్షితమైన, ఎక్కువ లాభదాయకమైన వడ్డీ లభిస్తుంది. యుద్ధం ప్రభావంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. దీన్నే ఎఫ్ఐఐ అవుట్ఫ్లో అంటారు. అమెరికా తన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచుతోంది. అమెరికా లాంటి సురక్షితమైన మార్కెట్లోనే మంచి రిటర్న్స్ వస్తుండటంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించి తమ సొంత దేశంలో బాండ్ల రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. సాధారణంగా యుద్ధ సమయాల్లో విదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా తమ పెట్టుబడులను సురక్షితమైన డాలర్ లేదా బంగారం వైపు మళ్లిస్తారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. మరోవైపు చైనా ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడానికి ఇటీవల భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. చైనా మార్కెట్లో షేర్ల ధరలు చాలా చౌకగా ఉండడంతో ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులను చైనాకు మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రోజుకు సగటున 5,000 కోట్ల విలువైన పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి. ఇలా ఒక్కో నెలలో 80,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల భారీ మొత్తం తరలి వెళ్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. ప్రస్తుతం 2 రకాలుగా మనకి డాలర్ యొక్క డిమాండ్ అనేది బాగా పెరుగుతూ ఉండటంతో రూపీ క్రమేపీ క్షీణించడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒక రకంగా చూసినట్లయితే ఎవరైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి దీన్ని బెనిఫిట్ గానే చూడాలి. కానీ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ అనూహ్యంగా పెరగట్లేదు. ఎందుకంటే ఐటీ కొంచెం ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్, నెక్స్ట్ ఏఐ టెక్నాలజీ మన దగ్గర అంత ఇదిగా లేకపోవడంతో ఐటీ రెవెన్యూస్ కూడా పెద్దగా పెరగకుండా ఉండటంతో మన యొక్క డాలర్ ఇన్ఫ్లో అనేది క్రమేపీ తగ్గిపోయింది. డాలర్ అవుట్ఫ్లో పెరిగింది, డాలర్ ఇన్ఫ్లో తగ్గిపోయింది. అంతేకాకుండా ఏదైతే గత 2-3 years గా మన ఇండియన్ గవర్నమెంట్ చేసినటువంటి ట్యాక్స్ ట్రీటీస్, అంతేకాకుండా ఇండియాలో మనం మీడియం టు లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే ట్యాక్సెస్ పెరుగుతూ ఉండటంతో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంకా డాలర్ బలపడుతూ ఉండటంతో క్రమేపీ ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవడం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక ఇట్లానే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా సెల్లింగ్ చేసినట్లయితే రూపీ 100 రూపీస్ కి టచ్ అవటం పర్ డాలర్ లో ఎటువంటి ఆశ్చర్యం ఉండకపోవసరం లేదు. ఇది వారం TV5 బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.